హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే గుడ్ న్యూస్ అయితే అందించారండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. సో ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఆల్స్ మీద ట్యాప్ చేయండి. ప్రభుత్వం నుంచి రైతులకు ఉపయోగపడే ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు వెంటనే తెలియజేస్తూ ఉంటారని నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మిత్రులందరూ కూడా షేర్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో నోటిఫికేషన్ వచ్చిందండి, అది చూసి క్లారిటీ అయితే తెలుసుకుందాం. రైతును రాజు చేయడం మా సంకల్పం, రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం ఇది. గతంలో రైతులకు ఉచిత విద్యుత్ అనగా రుణమాఫీ చేసిన చరిత్ర మాది. ఆ ట్రాక్ రికార్డును ప్రజాప్రభుత్వం కొనసాగిస్తుంది. రైతులకు ఆర్థిక సాయం పథకంలో భాగంగా 69 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం 7,500 కోట్లు వారి ఖాతాలో జమ చేశామని, ఇటీవల అకాల వర్షంతో పంట నష్టం జరిగితే ఎకరానికి 10,000 రూపాయలు పరిహారం అయితే ఇచ్చాం. ధాన్యం సేకరణ 7,245 కేంద్రాల్లో తెరిచాం. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యం కొంటున్నాం. తరుగు విషయంలో రైతులు నష్టపోకుండా చూస్తున్నామని నకిలీ విత్తనాలపైన ఉక్కుపాదం మోపాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే రైతు బంధు అనేది అందరూ కూడా వేసామని చెప్తున్నారు అనమాట సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా ఎవరికైనా సరే రైతు బంధు పడకపోతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఫండ్స్ అయితే రిలీజ్ చేశారు. ఒకవేళ ఆగిపోయినా కూడా జూన్ 4 తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మిగతా డబ్బులు కూడా ఆర్థిక శాఖ నుంచి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అవుతాయి. ఇక రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే కీలకంగా ఏం చెప్తుందంటే, జూన్ నెలలో అయితే మనకు పంటలు అయితే వేస్తాం. ఎంతమంది అయితే సాగు చేస్తున్నారు, 5 ఎకరాల లేదంటే 10 ఎకరాల పరిమితి అయితే పెంచబోతుందట. సో దీనికి సంబంధించి వారికి ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్లాల్సి అయితే ఉంది, అధికారుల నుంచి స్పష్టంగా. కానీ ఏఈఓ కావచ్చు, గ్రామ లెవెల్లో ఉన్న అధికారులు అయితే సర్వేకి అయితే వస్తారనమాట. దాంతోపాటు సర్వే నిర్వహించిన తర్వాత జూలైలో మనకు రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయలు జమ అయితే కాబోతున్నాయి. గుట్టలు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలాంటివి వాటికైతే రైతు బంధు అయితే ఇక్కడ నుంచి అయితే రావని గతంలో చెప్పారు. అదే మాట మీద ఉన్నారు. రైతు రుణాలకు సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. మహారాష్ట్ర లేదంటే రాజస్థాన్లో ఒకేసారి కూడా రైతు రుణాలు చేశారు. అటు ప్రభుత్వం పైన భారం పడకుండా, ఇటు ఉద్యోగులకు అన్ని రకాల పథకాలు ఆగకుండా ఇటు పరిపాలన నడుస్తున్న విధంగా ఏ రకంగా ముందుకెళ్తున్నారంటే అక్కడ స్టడీ అయితే చేస్తున్నారు. ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు అయితే రైతులకు ఒకేసారి 2 లక్షల రూపాయలు, అవి కూడా షరతులు కొన్ని వర్తించబోతున్నాయి. ఒక రేషన్ కార్డు ఉంటే ఒక కుటుంబంలో 2 లక్షల వరకు అయితే తీసుకొని ఉంటే అవన్నీ కలిపి ఒకసారి జమ చేస్తారు, అంటే కౌంట్ చేస్తారు అనమాట. ఒక రేషన్ కార్డు మీద ఒకరికి మాత్రమే 2 లక్షల ఆ పైన ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మరి వాళ్ళే చెల్లించుకోవాలని చెప్తుంది. దాంతోపాటు 50,000 లోపు అసలు తీసుకొని వడ్డీ కూడా ఉన్నట్లయితే మిగతావి 2 లక్షల లోపు వరకు ఉన్న వారికి కూడా రైతు రుణమాఫీ అయితే చేస్తామని ప్రభుత్వం చెప్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఒకేసారి అయితే జరగవు.